అందరికీ నమస్కారం. రెడీగా ఉన్నారా? ఆల్ ఆఫ్ యూ ఆర్ రెడీ? యా, అందరికీ నమస్కారం. ఈ కోవిడ్-19 లాక్డౌన్ నుంచి ఫేజుల వారీగా, దశల వారీగా రిలాక్సేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే జూన్ 8 నుంచి కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే కనుక కొన్ని రిలీజియస్ ప్లేసెస్ని, రెస్టారెంట్స్ని, హోటల్స్ని, అలాగే మాల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం వారు నిన్ననే ఒక జీవో ఇష్యూ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 288, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డేటెడ్ 5/6/2020. సో దానిలో భాగంగా 8 అంటే సోమవారం నుంచి ఈ రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అలాగే కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే మాల్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి మీడియా వారి ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఇందులో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ అనేవి 2 రకాలు. ఒకటి జనరిక్ ప్రివెంటివ్ మెజర్స్, అంటే ఇది వ్యాపారంతో సంబంధం లేకుండా, వాళ్ళు గుడిలా, లేకపోతే బడులా, లేకపోతే హోటల్సా, లేకపోతే మాల్సా అనేది సంబంధం లేకుండా అందరూ పాటించవలసిన నియమాలు ఉన్నాయి కొన్ని. అలా కాకుండా హోటల్స్ వరకు ప్రత్యేకంగా ఏం నియమాలు పాటించాలి, మాల్స్ వరకు ప్రత్యేకంగా ఏం నియమాలు పాటించాలి, టెంపుల్స్, రిలీజియస్ ప్లేస్ వర్షిప్ అయితే ఏ నియమాలు పాటించాలి అనేది ఇందులో క్లియర్గా ఇచ్చున్నారు. చాలా పెద్ద డాక్యుమెంట్ ఇది. దాన్ని నేను అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కనుక వారందరికీ తెలియజేసినట్లయితే దీని కంప్లైంట్స్ బాగుంటుంది. ఈ మర్యాదలు లేదా ఈ జాగ్రత్తలు పాటించని వాళ్ళు ఎవరైనా సరే వారి మీద చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం మాకు ఆదేశించింది. చర్యలు తీసుకొని వాటిని మూసివేయవచ్చని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఇందులో ఏంటంటే జనరిక్ ప్రివెంటివ్ మెజర్స్, అంటే అందరూ కూడా వ్యాపారాలతో సంబంధం లేకుండా, ఏ కేటగిరీని సంబంధం లేకుండా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రజలందరూ కూడా 65 ఏళ్ళు వయసు పైబడిన వారు, అలాగే 65 ఏళ్ళు పైబడి కోమార్బిడిటీస్, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, ఆస్తమా కానీ, లివర్ జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ ఉన్నవాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు, అలాగే 10 సంవత్సరాలకి లోబడి వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే ఉండాలి. వీళ్ళందరూ కూడా రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి రావాల్సిన అవసరం లేదని చెప్పి ఈ మేనేజ్మెంట్స్ క్లియర్గా ఒక నోటీస్ పెట్టాలి బయట. జనరిక్ ప్రివెంటివ్ మెజర్స్లో గుళ్ళకు వచ్చేవాళ్ళు, అలాగే మాల్స్కి వచ్చేవాళ్ళు, అలాగే షాపింగ్ రెస్టారెంట్స్కి వచ్చేవాళ్ళు, షాపింగ్ మాల్స్కి వచ్చేవాళ్ళు అందరూ కూడా మినిమం 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనిషికి మధ్య. అలాగే మాస్క్ అండ్ ఫేస్ కవర్ ఈ మస్టం కంపల్సరీ. అలాగే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అయితే 40 నుంచి 60 సెకండ్లు, లేదా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ అయితే 20 సెకండ్లు కనీసం వాడుకుంటూ చేతులు శుభ్రపరచుకోవాలి. రెస్పిరేటరీ ఎటికేట్స్ ఫాలో కావాలంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి కర్చీఫ్ని కానీ లేదా
మన డిస్పోజబుల్ పేపర్ని కానీ అడ్డం పెట్టుకొని, లేదంటే ఆ రెండు లేని పక్షంలో మీ యొక్క హ్యాండ్ ఫ్లెక్స్ ఇలా మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలి. అలాగే స్పిట్టింగ్ ఇన్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఈ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే పబ్లిక్గా ఉమ్మి వేయడం అనేది శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా పబ్లిక్లో ఉమ్మి వేయడం, కీళ్ళీలు నమలడం, ఊయడం కనుక చేస్తే పోలీసు వారు వారి మీద చర్యలు తీసుకుంటారు. అలాగే అందరూ కూడా ఎవరైనా టెంపుల్ విజిట్ చేయదలుచుకున్న వాళ్ళు కానీ, హోటల్స్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళు కానీ, అలాగే మాల్స్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆరోగ్య సేతు యాప్ మీరు అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా? అందరూ? ఓకే, గుడ్. సో ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ జనరిక్, అంటే అందరికీ వర్తించాయి. ఇవన్నీ పర్టికులర్గా రిలీజియస్ ప్లేస్కి వర్తించాయి. ఇప్పుడు చెప్తాను. అవి కూడా యాక్చువల్గా చాలా వరకు కామన్గా ఉంటాయి. బట్ కొన్ని ఎంట్రన్స్లో పర్టికులర్గా హ్యాండ్ హైజీన్ కోసం అని చెప్పి శానిటైజర్ ఉంచాలి. అలాగే థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ప్రతి వాళ్ళు, గుడిలోకి వచ్చే ప్రతి వాళ్ళు, అలాగే హోటల్లోకి వచ్చే ప్రతి వాళ్ళని, అలాగే మాల్స్లోకి వచ్చే ప్రతి వాళ్ళని థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. అంటే థర్మల్ స్కానర్ ఉంటుంది, దాన్ని టెంపరేచర్ చూస్తారు, దాంతో టచ్ లెస్ అన్నమాట, అది స్క్రీనింగ్ చేయాలి. టెంపరేచర్ 98.4 కంటే ఎక్కువ ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలౌ చేయకూడదు. అసిమ్టమాటిక్ పర్సన్స్ ఓన్లీ షుడ్ బి అలౌడ్. అంటే సిమ్టమ్స్, COVID-19 లైక్ సిమ్టమ్స్, దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ, గొంతు నొప్పి కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళని లోపలికి రానివ్వకూడదు. అలాగే మాస్క్ లేకపోతే యూ కెన్ డినై ఎంట్రీ. మాస్క్ లేని వాళ్ళకి ఎంట్రీ డినై చేసే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చారు. అలాగే COVID-19 యొక్క పోస్టర్స్ ఉన్నాయి. అంటే COVID-19 రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక పోస్టర్సు ప్రతి హోటల్ దగ్గర, ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి మాస్క్ దగ్గర, ప్రతి చర్చ్ దగ్గర, అలాగే ప్రతి మాల్ దగ్గర బయట ప్రముఖంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మాల్స్కి వచ్చే వాళ్ళని, టెంపుల్స్కి వచ్చే వాళ్ళని, హోటల్స్కి వచ్చే వాళ్ళని స్టాగర్ చేయాలి. అంటే ఏదైనా ఒక టైంలో కొంతమందిని, ఒక 10 మందిని అట్లా అలౌ చేసుకుంటూ ఉండాలి. అందరినీ ఒకేసారి గుంపుగా అలౌ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అలాగే షూజు, ఫుట్వేర్, చెప్పులు, బూట్లు ఉంటే కనుక అవన్నీ వాళ్ళ కార్లలో కానీ బయట ఎక్కడ దూరంగా వదిలి కానీ ఈ ప్రదేశాల్లోకి ప్రవేశించాలి. దిస్ ఈజ్ పర్టికులర్ టు టెంపుల్స్ అండ్ రిలీజియస్ ప్లేసెస్. అలాగే పార్కింగ్ లాట్స్లో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పార్కింగ్ లాట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా మాస్కులు, శానిటైజర్లు వాడుకుంటూ, చేతులకి గ్లౌస్ వాడుకుంటూ పార్కింగ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే క్యూ మేనేజ్ చేసేవాళ్ళు, రిలీజియస్ ప్లేసెస్లో కూడా క్యూని మేనేజ్ చేసే వాళ్ళందరూ మాస్కులు ధరించాలి, హ్యాండ్ గ్లౌస్ వేసుకోవాలి, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి మాటిమాటికి. అలాగే క్యూలో కూడా ప్రతి మనిషికి 6 అడుగుల దూరం మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. అలాగే వీలైన ప్రతి చోట కూడా సపరేట్ ఎంట్రీ అండ్ సపరేట్ ఎగ్జిట్ ఉండాలి. అంటే లోపలికి వెళ్ళడానికి ఒక దారి, బయటికి రావడానికి ఒక దారి ఉండాలి. అలాగే 6 feet ఫిజికల్ డిస్టెన్స్ ఎట్లాగో మెయింటైన్ చేయాలి. వచ్చిన వాళ్ళు కూడా విజిటర్స్, టెంపుల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, అలాగే హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, వచ్చిన ప్రతి వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వబోయే ముందు తమ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకొని మాస్క్ ధరించుకొని ఎంటర్ కావాలి. అలా లేకపోతే వారికి ఎంట్రీ డినై చేయాలి. అలాగే టెంపుల్లోకి ఎంటర్ అయినప్పుడు, ఇది టెంపుల్కి ప్రత్యేకం, ఆ దేవుడి విగ్రహాన్ని తాకడం కానీ లేదా హోలీ బుక్స్ని తాకడం కానీ చేయకూడదు. అలాగే పూజారులు కూడా హోలీ వాటర్ని స్ప్రింక్లింగ్ చేయడం కూడా మానివేయాలి, అది మాత్రం జరగకూడదు. అలాగే ఆ శటకోపం పెడతారు, అది కూడా పెట్టడానికి వీల్లేదు. అలాగే లార్జ్ కాంగ్రిగేషన్ అలౌ చేయడానికి వీల్లేదు. చర్చిలో కూడా క్వాయిర్స్, అలాగే భజన బృందాలు వీళ్ళందరూ కూడా తగిన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోవాలి. ఫిజికల్ కాంటాక్ట్ అనేది సాధ్యమైనంత తక్కువగా ఉండాలి. వీలైతే అస్సలు ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఎవరి మానాన వాళ్ళు వచ్చి ఆరాధించుకొని
పూజ చేసుకొని బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కామన్ ప్రేయర్ మ్యాట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఎక్కడైనా సరే ఉంటే కామన్ ప్రేయర్ మ్యాట్స్ తీసేసి డివోటీస్ని వాళ్ళ ఓన్ మ్యాట్స్ వాళ్ళు తెచ్చుకునే విధంగా ఎంకరేజ్ చేయాలి. అలాగే ప్రసాదాలు, లడ్డూలు డిస్ట్రిబ్యూషన్ చేయడం, అలాగే హోలీ వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం అనేది పూర్తిగా నిషేధించబడింది. అలాగే కమ్యూనిటీ కిచెన్స్ అన్నదానం చేసే దగ్గర కూడా ఆ కిచెన్ స్టాఫ్ సరైన దూరం పాటిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వండాలి. అలాగే ప్రెమిసెస్ అన్నీ కూడా చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రెమిసెస్ని మాటికి శుభ్రం చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్ క్లీనింగ్ అండ్ డిజిన్ఫెక్షన్ అది మాత్రం కంపల్సరీగా చేయాలి. ఫ్లోర్స్ అన్నీ కూడా మాటికి క్లీన్ చేయాలి డిజిన్ఫెక్టెంట్ తోటి. అలాగే ఎవరైనా ఫేస్ మాస్కులు కానీ కవర్లు కానీ వదిలి వెళ్తే వాటి ప్రాపర్ డిస్పోజల్ కోసం సరైన ఏర్పాటు ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించి ఇవి చేసుకోవాలి. రెండవది హోటల్స్, హాస్పిటాలిటీ సర్వీసెస్. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూనే హోటల్స్లో కూడా సపరేట్గా మనకు ఇందాక నేను చెప్పినట్లు 65 ఏళ్ల లోపల పైన వాళ్ళని, ప్రెగ్నెంట్ ఉమెన్ని, 10 ఏళ్ల లోపల వాళ్ళని వాళ్ళు రానివ్వకుండా ఉంటే మంచిది. 6 feet డిస్టెన్స్ ఉండాలి కంపల్సరీగా. సీటింగ్ పెట్టి సర్వ్ చేసే కంటే కూడా టేక్ అవేస్ని ఎంకరేజ్ చేయాలి, ఆల్ ఆఫ్ దెమ్. ఫేస్ కవర్స్, మాస్క్ లేని వాళ్ళకి సర్వ్ చేయకూడదు. అలాగే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ చేసుకుంటూ ఉండాలి. అక్కడున్న సర్వర్సు వాళ్ళందరూ మాస్కులు ధరించాలి, గ్లౌస్ ధరించాలి, క్యాప్స్ ధరించాలి, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రెస్పిరేటరీ ఎటికెట్స్ అన్నీ కూడా అక్కడికి వచ్చి విజిటర్స్ అందరూ ఫాలో కావాలి. ఆరోగ్య సేతు యాప్ ఇవన్నీ ఫాలో కావాలి. అలాగే ఇందాక చెప్పినట్లు ఎంట్రన్స్ దగ్గర ఖచ్చితంగా థర్మల్ స్కానర్తో స్క్రీన్ చేయాలి. అలాగే వాళ్ళు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నట్లు చేయాలి. సిమ్టమాటిక్ గెస్టుల్ని ఇన్వైట్ చేయకూడదు, అసిమ్టమాటిక్ పీపుల్నే అలౌ చేయాలి. అలాగే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ సపరేట్గా ఉండాలి గెస్టులకి. వీలైతే లగేజ్ని, హోటల్స్లో దిగే వాళ్ళ లగేజ్ని కూడా శానిటైజ్ చేయించి రూములకు పంపించాలి. శానిటైజ్ చేయకుండా రూములకు పంపకూడదు. పార్కింగు, సెల్లార్ పార్కింగు, వ్యాలెట్ పార్కింగ్ ఉన్న వాళ్ళు కూడా ఆ వ్యాలెట్ పార్కింగ్లో సరైన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ శానిటైజ్ ఇందాక చెప్పాను నేను, అది అందరూ కూడా వాడాలి ఎంట్రన్స్ దగ్గర. హోటల్స్లో సాధ్యమైనంత వరకు క్యాష్ వాడకం తగ్గించాలి. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలి. అంటే కాంటాక్ట్లెస్ కార్డ్స్ కూడా వచ్చినాయి, ఆ కార్డ్ స్వైపింగ్ కానీ లేదా యూపీఐస్ యూజ్ చేసుకొని వాళ్ళకి పేమెంట్ చేయడం, దాన్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే రెస్టారెంట్స్లో అయితే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ప్రతి సీట్కి 6 అడుగుల దూరం ఉండాలి. దానికంటే ముఖ్యంగా టేక్ అవేస్ని ఎంకరేజ్ చేయాలి. మెనూ కార్డ్స్ ఇచ్చేటప్పుడు డిస్పోజబుల్ మెనూ కార్డ్స్ ప్రింట్ చేసి డిస్పోజబుల్ మెనూ కార్డ్స్ మాత్రమే వాడాలి. మెనూ కార్డ్స్ ఒకటే ప్రింట్ చేసి అందరికీ అదే తిప్పకూడదు. మెనూ కార్డ్ షుడ్ బి ప్రింటెడ్ ఆన్ డిస్పోజబుల్ పేపర్. ఎవరికైనా కస్టమర్కి మెనూ కార్డ్ ఇస్తే కనుక ఆ మెనూ కార్డ్ మళ్ళీ ఎవరికి ఇవ్వకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే నాప్కిన్స్, గుడ్ క్వాలిటీ నాప్కిన్స్ వాడాలి అందరూ కూడా. కాంటాక్ట్లెస్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఆర్డరింగ్ అంటే ఫోన్లో ఆర్డర్ చేయొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఆర్డర్ చేయొచ్చు. కాంటాక్ట్లెస్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు రూమ్ సర్వీస్ ఎంకరేజ్ చేయాలి, డైనింగ్ హాల్కి వచ్చి కూర్చొని తినేదానికంటే. అలాగే ఎవరైనా హోమ్ డెలివరీ ఆర్డర్ చేసినప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ప్యాకెట్ పెట్టేసి, అలాగే డబ్బులు కూడా చేతితో ముట్టుకోకుండా శానిటైజ్ చేయించి తీసుకొని రావాలి. అన్ని హోటల్స్లో కనుక చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ లేదా మాల్స్లో కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గేమింగ్ ఏరియా ఉంటే అవన్నీ కూడా క్లోజ్ చేసేయాలి. అలాగే ఎయిర్ కండిషనింగ్ ఇన్ ద హోటల్స్, మాల్స్ వీటన్నిటిలో కూడా ఎయిర్ కండిషనింగ్ మరీ తక్కువగా పెట్టకూడదు. 24 డిగ్రీలు 30 డిగ్రీల మధ్యలో ఉండేట్లు చూసుకోవాలి. దిస్ ఇస్ యాజ్ పర్ ద సిపిడబ్ల్యూడి గైడ్లైన్స్. అదంతా కూడా వీరందరూ ఫాలో కావాలి. టాయిలెట్స్, కామన్ టాయిలెట్స్ ఉంటే వాటిని మాటికి ప్రతి యూస్ తర్వాత కూడా శానిటైజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. క్లీనింగ్ అండ్ రెగ్యులర్ డిజిన్ఫెక్షన్ జరుగుతూ ఉండాలి అక్కడ. అలాగే ఫేస్ కవర్సు, మాస్కులు, గ్లౌజ్ ఎవరన్నా వదిలి వెళ్ళిపోతే
వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేసేందుకు అరేంజ్మెంట్స్ ఉండాలి. ప్రాపర్గా డిస్పోజ్ చేయడం అంటే వాటిని కాల్ చేయాలి. ఇన్సినరేటర్స్ పెట్టుకోవడం అందరికీ మంచిది. ఆల్ వాష్రూమ్స్ని డీప్ క్లీనింగ్ చేయాలి. వీళ్ళు ఎక్కువ మంది వాడతారు కాబట్టి డీప్ క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. అది యాజ్ ఫార్ యాజ్ హోటల్స్ ఆర్ కన్సర్న్. రెస్టారెంట్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. రెస్టారెంట్స్లో ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళని అలౌ చేయాలి. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ డైనింగ్ ఇన్ లోపలికి వచ్చి కూర్చుని తినేదానికంటే కూడా టేక్ అవేస్ని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. అసిమ్టమాటిక్ వాళ్ళని మాత్రమే అలౌ చేయాలి. అలౌ చేసేటప్పుడు లోపలికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలి, హ్యాండ్ శానిటైజ్ చేసుకొని రావాలి, మాస్క్ లేనిదే రానివ్వకూడదు. అలాగే ఎక్కువ మంది గుమికూడకూడదు. హోటల్స్లో 5 10 మంది ఎంతమంది పడితే 6 అడుగుల దూరం మెయింటైన్ చేస్తూ అంతమందిని మాత్రమే అలౌ చేయాల్సి ఉంటుంది. సపరేట్ ఎంట్రీ సపరేట్ ఎగ్జిట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డిస్పోజబుల్ మెనూస్ ప్రింట్ చేసి డిస్పోజబుల్ మెనూస్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది అందరికీ. క్లీనింగు, రెగ్యులర్ డిజన్ఫెక్షను యూజింగ్ 1% సోడియం హైపోక్లోరైడ్ ఖచ్చితంగా ప్రతిసారి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కామన్. అలాగే షాపింగ్ మాల్స్లో కూడా సేమ్ థింగ్స్ వర్తిస్తాయి. కాకపోతే షాపింగ్ మాల్స్లో స్టాగర్డ్గా ఎంట్రీ అలౌ చేయాలి. అంటే ఒకేసారి ఎక్కువ మంది అలౌ చేయకుండా 6 అడుగుల దూరం పాటించి ఎంతమంది అక్కడ మాల్లో పడతారో అంతమందిని మాత్రం లోపలికి అలౌ చేయాలి. ఎంట్రన్స్లో హ్యాండ్ శానిటైజర్ ఉండాలి, ఇలా థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి. అసిమ్టమాటిక్ వాళ్ళని మాత్రమే అలౌ చేయాలి. ఆల్ వర్కర్స్ ఇన్ ద షాపింగ్ మాల్స్ అందరూ కూడా సరైన ఫేస్ మాస్కులు ధరించాలి, గ్లౌస్ ధరించాలి. అలాగే వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే పోస్టర్సు, స్టాండీసు, ఆడియో విజువల్ మీడియా ద్వారా కోవిడ్-19 రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రముఖంగా వాళ్ళు ప్రదర్శించాలి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి అక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ని, అడిక్వేట్ నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్ని వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు లిఫ్ట్లు యూజ్ చేస్తుంటే కనుక లిఫ్ట్లు యూజ్ చేసే వాళ్ళు 2-3 ఒకసారికి మాత్రమే ఉండాలి. ప్రతిసారి ఆ లిఫ్ట్ బటన్స్ని, లిఫ్ట్ డోర్స్ని శానిటైజ్ చేస్తూ ఉండాలి. లార్జ్ గ్యాదరింగ్స్, ఆ మాల్లో ఉన్నటువంటి ఏమైనా కన్వెన్షన్ హాల్స్ కానీ కాన్ఫరెన్స్ హాల్స్ కానీ వాటిని మాత్రం వాడడానికి వీల్లేదు. మిగిలిన వర్క్ అన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. కాబట్టి గేమింగ్ ఆర్కేడ్ కానీ గేమింగ్ ఏరియా చిల్డ్రన్స్కి ఉంటే అది కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వచ్చే విజిటర్స్ అందరినీ స్టాగరింగ్ చేసుకుంటూ అతి తక్కువ మందిని మాత్రమే అలౌ చేసి ఇవన్నీ నడుపుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ఏది వైలేట్ చేసినా కూడా వాటిని క్లోజ్ చేసే అధికారం మాకు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటించాలి. వీళ్ళందరూ మేనేజ్మెంట్స్ తోటి ఈరోజు ఈవినింగ్ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇవి కనుక వైలేట్ చేసినట్లయితే క్లోజ్ చేసే అధికారం మాకు ఉంటుందని చెప్పి అందరూ గమనించి ఈ రూల్స్ పాటిస్తూ తమ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. టైమింగ్ సేమ్ టైమింగ్ మనకి నైట్ 7 కల్లా క్లోజ్ చేయాలి. సో దట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు కర్ఫ్యూ ఇంపోజ్ చేస్తాం. కాబట్టి నైట్ 7 కల్లా క్లోజ్ చేసుకునే విధంగా పొద్దున్నే వాళ్ళు 5 AM తర్వాత ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. హోటల్స్కి మాత్రం 24 hours ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నైట్ 9 తర్వాత ఎవరిని బయటికి అలౌ చేయకూడదు. 9 తర్వాత ఎవరు వాళ్ళ హోటల్లోకి అడ్మిట్ చేసుకోకూడదు. 9 తర్వాత ఎవరిని చెక్అవుట్ చేయనివ్వకూడదు. యా ఆల్ మొత్తం తీసుకోవచ్చు. కానీ గేమింగ్ ఏరియాసు, చిల్డ్రన్ ప్లే ఏరియాసు, కాన్ఫరెన్స్ హాల్స్ ఇవన్నీ తీసుకోకూడదు. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఎప్పుడైనా గమనించితే వాటిని క్లోజ్ చేసే అధికారం మాకు ఉంటుంది. ఆల్టర్నేటివ్ డేస్ అనేది ఇప్పుడు 30 తారీఖు వరకు ఉంటుంది. జూన్ 30 వరకు. జూన్ 30 తర్వాత కావాలంటే రోజు ఓపెన్ చేసుకోవచ్చు. టెంపుల్ చెప్పాను కదా, మినిమం 6 feet డిస్టెన్స్ క్యూలో మెయింటైన్ చేయాలి. స్టాగర్ చేయాలి. ఉన్న విజిటర్స్ని బట్టి ఎక్కువ మంది లేకుండా. గర్భగుడిలో అవన్నీ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి స్టాగర్ చేసుకుంటూ ఉండాలి. స్టాగర్ చేయడం అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సార్ ఆల్మోస్ట్ ఆల్ పాయింట్స్ కవర్ చేశారు. రిలీజియస్ ప్లేసెస్లోకి వచ్చేసరికి మీరు అడిగినట్టు లోపల 6 feet డిస్టెన్స్తో ఎంతమంది లోపల పడతారు. కొన్ని చిన్న టెంపుల్స్ ఉన్నాయంటే 2-3 పట్టచ్చు. పెద్ద టెంపుల్స్లో, పెద్ద చర్చెస్లో 20 మంది పట్టచ్చు. ఈవెన్ విత్ సోషల్ డిస్టెన్సింగ్. ఆ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఎంతమంది పడతారో అంతవరకు అలౌ చేయాలి.
రెండోది దర్శనమే తప్ప ఈ తీర్థం ప్రసాదం లేదంటే సెటారీ లాంటివి ఎలో చేయరు. అలాగే భజనలు ఇలాంటివి కూడా ఎలో చేయడానికి లేదు. కాబట్టి రికార్డెడ్ మ్యూజిక్ ఆర్ సాంగ్స్ పెట్టుకోవాలి తప్ప భజనలు చేసే ఏర్పాటు లేదు. అలాగే భక్తులు ఎవరైతే వస్తారో చర్చ్ అయినా మసీద్ అయినా టెంపుల్ అయినా సరే కామన్ షేరింగ్ ఆఫ్ ఫ్లోర్ మ్యాట్స్ లాంటివి ఎటువంటి పరిస్థితులు కూడా ఎవరిది వాళ్ళే తెచ్చుకోవాలి తప్ప కామన్ షేరింగ్ ఉండకూడదు. రిలీజియస్ కాంగ్రిగేషన్స్ ఉండకూడదు. ఉత్సవాలు, జాతరలు, ఒక 50 మంది ఒక చోట కూడి ప్రార్థనలు ఇలాంటివన్నీ కూడా బ్యాండ్. ఓన్లీ గుళ్ళోకి వెళ్ళి రావడం తప్ప ఎటువంటి రిలీజియస్ ఫంక్షన్స్ అన్నవి, కాంగ్రిగేషన్స్ అన్నవి ఎలవ్ చేయడం జరగదు. ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. సేమ్ విత్ రెస్టారెంట్స్. ముఖ్యంగా విలేజెస్లో జాతరలతో చాలా ప్రాబ్లం వస్తుంది, మొత్తం కాంగ్రిగేట్ అయిపోతుంది. సో ఇది చూసుకోవాలి. సో లోపల ఎంతమంది పడతారన్నది ఇంపార్టెంట్. డిపెండింగ్ ఆన్ ద మసీద్ కావచ్చు, చర్చ్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, దానికే డిపెండ్ అయి ఉండాలి. ఖచ్చితంగా అందరికీ కూడా హ్యాండ్ హైజీన్ ఉండాలి, థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి. ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ అయినా సరే అవి లేకుండా అలౌ చేయొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో విగ్రహాలను కానీ అక్కడ ఏదైనా సరే కామన్గా టచ్ చేసే ఆబ్జెక్ట్ ఏది దయచేసి టచ్ చేయొద్దు. అందరూ వెళ్ళి ఒకే బుక్ను ముట్టుకోవడం కానీ, ఒక ఐడల్ విగ్రహాన్ని ముట్టుకోవడం కానీ ఇలాంటివి దయచేసి చేయొద్దు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇది అదర్వైజ్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళే బాధ్యత అవుతారు జరిగిందంటే. ఎందుకంటే ఎవరు పాజిటివ్ ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు వెళ్ళి టచ్ చేశాక తర్వాత మళ్ళీ 20 మంది ముట్టుకున్నారంటే అదే విగ్రహాన్ని అందరికీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. సేమ్ విత్ రెస్టారెంట్స్. సో ఈవినింగ్ 7కే ముయ్యాల్సి వస్తుంది కాబట్టి టేక్ అవేని అందరూ ఎంకరేజ్ చేయండి. లోపల రెస్టారెంట్ ఉన్న రన్ చేసిన 6 feet సోషల్ డిస్టెన్స్తో కూర్చుని తినాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పట్టే అవకాశం లేదు. సో టేక్ అవేస్కి మనం ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ 2 పాయింట్లు దయచేసి గుర్తుంచుకోండి. మాల్స్లో రెండోది మీరు అడిగారు, ఫస్ట్ ఫ్లోర్ అన్నది. ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ సిరీస్ షాపింగ్ కాంప్లెక్స్లో పైన ఏదో ఉంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ వాటికి కష్టం. మాల్స్ ఓకే, మాల్స్లో మీకు ఎన్ని ఫ్లోర్స్ ఉంటే అన్ని ఫ్లోర్స్ వాడుకోవచ్చు. బట్ ఏవైతే సిరీస్ షాప్స్ ఉండి పైన మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో 20 షాపులు, ఫస్ట్ ఫ్లోర్లో 20 షాపులు ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్తో ప్రాబ్లం వస్తుంది. అవి అలౌడ్ ఉండదు. మీకు గ్రౌండ్ ఫ్లోర్ వాటికి ఆల్టర్నేటివ్ డేస్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు ఈవినింగ్ కలెక్టర్ గారు మీటింగ్స్ పిలిచారు. రిలీజియస్ హెడ్స్ అందరితో కూడా, ఆల్ రిలీజియస్ హెడ్స్ అందరూ కూడా వస్తారు. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రతి చోట ఏం చేయాలని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. ఆటోస్ ఏదైతే మనం పెట్టామో దాని మించి ఉండదండి. ఎందుకంటే ఆటో ఈజ్ ఏ స్మాల్ 1+2 యాక్చువల్లీ. ఇద్దరు అన్నది ఫ్యామిలీ ఉంటే, అదర్వైజ్ ఒకళ్ళే. ఆటోస్లోనా ఆలోచించి సార్తో ఆలోచించి ఫైనలైజ్ చేద్దామండి. ఎస్ అంటే అలా కాదండి, నెంబర్ మీకు లిమిట్ అవుతారు కదా. ఏమంటారంటే ఆటో నెంబర్స్లో చివరి నెంబరు ఈవెన్ నెంబర్ అయితే ఒక రోజు, ఆడ్ నెంబర్ అయితే ఇంకొక రోజు తిరిగే ఏర్పాటు చేయమంటారు. అది ఆలోచిస్తాం. ఢిల్లీలో పెట్టింది అదే మోడల్. అవును సార్. ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్లు యాక్చువల్గా అన్అఫిషియల్గా చూస్తున్నారు. వాళ్ళకి అఫీషియల్గా అయితే పర్మిషన్ ఇవ్వలేదు. లేదండి, పర్మిషన్ అయితే లేదు. అంటే ఇప్పుడు కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి, పిఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ప్రజలు ఏమైనా చిన్న అనుమానం వచ్చినా కూడా మన జిల్లాలో ఇప్పుడు 32 PHCస్లో అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో టెస్టింగ్ సదుపాయం కల్పించాం. అలాగే అర్బన్ ఏరియాలో ఉన్న 30 అర్బన్ PHCస్లో కూడా టెస్టింగ్ సదుపాయం కల్పించాం. అంటే మన జిల్లాలో ఇప్పుడు ఉన్న 5 ఫెసిలిటీస్కి అదనంగా 62 చోట్ల ఈ టెస్టింగ్ సదుపాయం కల్పించాం. కాబట్టి ప్రజలందరూ దీన్ని వాడుకోవాలి. ఎవరు సిగ్గుపడొద్దు. సిగ్గుపడడం వల్ల తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి, బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కోవిడ్ వచ్చిందంటే అది ఒక శాపంలాగా భావిస్తున్నారు కొంతమంది. అది తప్పు. కోవిడ్ రావడం తప్పు కాదు, మన తప్పు కాదు. జబ్బు రావడం మన తప్పు కాదు, కానీ జబ్బును నిర్లక్ష్యం చేసి చికిత్స చేయించుకోకపోవడం మన తప్పు అవుతుంది. జబ్బు రాగానే, మనకు వచ్చిందని అనుమానం రాగానే ఇమీడియట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అది పాజిటివ్ అయితే తగిన చికిత్స అందిస్తాం. నెగిటివ్ అయితే మీరు హాయిగా ఇంట్లో కూర్చొని 14 రోజుల పాటు
హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. దీని మీద స్టిగ్మా ఏమి లేదండి. కరోనా వచ్చిన పాజిటివ్ పేషెంట్ని మీరు అందరూ ఆదరించాలి, చేదరించుకోకూడదు. అందరూ దయతో ఆదరించండి, వారి పట్ల దయ జాలి చూపించండి, వారి పట్ల ప్రేమ చూపించండి. మీరు చూపించే ప్రేమ వల్ల వాళ్ళు ముఖ్యంగా కోలుకుంటారు. అది ఎక్స్పెక్ట్ చేసిందే కదా. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల మూవ్మెంట్ ఎక్కువైన తర్వాత ఖచ్చితంగా ఎవరన్నా అసిమ్టమాటిక్ కేసెస్ ఉన్నాయి కాబట్టి మనకి కరోనా ఉన్నా మనకు తెలియటం లేదు. అందువల్ల కరోనా వచ్చినప్పటికి కూడా కొంతమంది బయట తిరిగి వేరే వాళ్ళకు కూడా అంటించే ప్రమాదం ఉంది. అది జరుగుతూ ఉంది ఎట్లాగో. విజయవాడ అని మనం ప్రత్యేకంగా చెప్పలేము, ఒకే ప్రాంతం అని చెప్పలేము. ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్నారు, ముంబై నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు, ఎన్నో చోట్ల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు మనం టెస్ట్ చేస్తున్నాము. సిమ్టమ్స్ ఉంటే కనుక, సిమ్టమ్స్ లేని వాళ్ళ వల్ల కూడా కొంత ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా పెరగబోతున్నాయి కేసులు. ఇప్పుడే మనం భయపడాల్సిన అవసరం లేదు, దానివల్ల కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది మనకి. కానీ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అరికట్టుకోవచ్చు. అలాగే మీ అందరికీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక శుభవార్త చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే కరోనాకి వ్యాక్సిన్ ఉంది. ఓకే, ఏం వ్యాక్సిన్ అడగండి, మీరు ఏం వ్యాక్సిన్ అడగండి. దానికి SMS అనే ఒక వ్యాక్సిన్ ఉంది. SMS వ్యాక్సిన్. SMS అంటే S అంటే సోషల్ డిస్టెన్సింగ్, M అంటే మాస్కింగ్, S అంటే శానిటైజింగ్. ఈ 3 కరోనాకి వ్యాక్సిన్. ఓకే, SMS వ్యాక్సిన్ అందరూ వాడండి, కరోనా నుంచి రక్షించుకోండి. కరోనా వల్ల భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వస్తే 85% మందికి ఎటువంటి లక్షణాలు ఉండట్లేదు, ఎటువంటి హాని జరగట్లేదు, హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. అందులో 13% మంది కొద్దిగా మైల్డ్గా లక్షణాలు ఉంటున్నాయి. వాళ్ళలో హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళకి C విటమిన్, జింకు అలాగే కొన్ని మందులు ఇచ్చి తగ్గిస్తున్నారు. కేవలం 2% మంది మాత్రం ఆక్సిజన్కి సప్లైకి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆక్సిజన్ సప్లై కనుక సకాలంలో మనం వాళ్ళకి అందించగలిగితే వాళ్ళు కూడా శుభ్రంగా కోలుకొని బయటకు వస్తున్నారు. కానీ ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సిమ్టమ్స్ బయటపడగానే వచ్చి టెస్ట్ చేయించుకుంటే చాలా వరకు మీరు బాగుంటారు. సిమ్టమ్స్ బయటపడిన తర్వాత కూడా అశ్రద్ధ చేశారంటే ఆ సిమ్టమ్స్ పెరిగి పెద్దవడానికి కేవలం 7 నుంచి 10 రోజులు పడుతుంది అంతే. ఈ 7 నుంచి 10 రోజుల లోపు, అంటే ఫస్ట్ సిమ్టమ్స్ బయటపడిన రోజే మీరు వచ్చి టెస్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు 10 రోజులు టైం ఉంటుంది. ఈ 10 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ 7 రోజులు వెయిట్ చేసి 8వ రోజు నుంచి టెస్ట్ చేయించుకుంటే ఆ 2 రోజుల టైం సరిపోదు క్యూర్ చేయడానికి. కాబట్టి ప్రజలందరూ గమనించండి, ఇది రావడం తప్పు కాదు, శాపం కాదు, ఏమీ కాదు. ఎవరికైనా రావచ్చు, మీకైనా రావచ్చు, నాకైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ వచ్చిందని గుర్తించి సిమ్టమ్స్ రాగానే టెస్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా మీరు దాని నుంచి కోలుకుంటారు. ఇది మాత్రం గమనించండి. అంతేకాకుండా కరోనా వచ్చిన వాళ్ళని మీరు దయచేసి దయతో, జాలితో, ప్రేమతో చూడండి. ఆ ప్రేమ, మీరు చూపించే ప్రేమ, జాలి, దయ వాళ్ళని తొందరగా కోలుకునేలాగా చేస్తాయి. థ్యాంక్ యూ. చూడండి, మన దగ్గర చాలామంది పాన్ పరాగులు తినడము, రోడ్డు మీద వేయడం లాంటివి చేస్తున్నారు. ఆల్రెడీ మనకి జీవోస్ వచ్చాయి ప్రొహిబిట్ చేస్తూ. ఇలాంటి చేసిన వాళ్ళంతా శిక్షార్హులు అవుతారు. వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా పాన్ పరాగులు తిని రోడ్డు మీద వేయడం లాంటివి దయచేసి ఎవరు చేయొద్దు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.